తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం, ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినది. శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో భవ్యలాస్యముల పూబంతులచే బందిగయగసి నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి చితహిమ కందర యతిరాట్ సభలో తపఫలం ముగ తళుకుమణి తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా, పద్మాసనుడే ఉసురు పోయగా, విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ. అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ. పాపడుగా నట్టించ పాకుతూ భాగవతము చేపట్టినయా, హరినామమ్మును ఆలకించక హరముద్దలనే ముట్టదయ్యా. భారతికి వెలుగు భారతై ఎదలయలో పద కవితలు కలయా. తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ.